పెళ్ళంటే నూరేళ్ల మంట అని కొందరు, పెళ్ళంటే నూరేళ్ల పంట అని మరికొందరు అంటూ ఉంటారు. పెళ్లి చేసుకున్నాక జీవితం మొత్తం సర్వనాశనం అయిపోయిందని మన సినిమాల్లో సెటారికల్గా చెబుతూనే ఉంటారు. అంతేకాదు ఇటీవల కొన్ని రియాలిటీ షోలతో కూడా పెళ్లి అంటే వేస్ట్ అని, పెళ్లి విషయంలో తొందరపడొద్దని కొందరు ఆర్టిస్టులు కామెడీ కూడా చేసేస్తున్నారు. జనాలు కూడా అందుకు బాగానే కనెక్ట్ అవుతున్నారు. ఇంకా కొంతమంది సోలో లైఫ్ సో బెటరు అని కూడా చెప్పేస్తున్నారు. సింగిల్గా పొందే ఆనందం పెళ్లి తర్వాత దక్కుతుందన్న గ్యారంటీ ఏమీ లేదని చెబుతున్నారు. అనుభవంతో చెబుతున్నాం, మీరు ఈ బురద గుంటలో పడకండి అని సలహాలు ఇస్తుంటారు. అయినా ఇలాంటి మాటలను ఏమీ పట్టించుకోకుండా చాలామంది వివాహ బంధంతో తమకు హ్యాపీగా ఉంటుందని, తమ జీవిత భాగస్వామితో ఎంజాయ్ చేయాలని ఏవేవో ఊహించుకుంటారు. అయితే చివరికి అనుభవజ్ఞులు చెప్పిన మాదిరిగానే జీవితంలో అనవసరంగా తొందరగా పెళ్లి చేసుకున్నామని తెగ బాధపడిపోతూ ఉంటారు. వైవాహిక జీవితంలో ఏ చిన్న ఇబ్బంది వచ్చినా, భాగస్వామితో చిన్న చిన్న విషయాలకే మనస్పర్ధలు వచ్చినప్పుడు ఇలా ఫీల్ అవుతుంటారు చాలామంది. అదే సమయంలో ఇతరులపై ఆసక్తి కలిగితే అయ్యో పెళ్లి విషయంలో అనవసరంగా తొందరపడ్డామా అని ఫీల్ అవుతుంటారు. ఇందుకే అలాంటి సందర్భాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పెళ్లి చేసుకున్నాక చాలామంది హనీమూన్కు ఎక్కడికైనా మంచి టూరిస్ట్ స్పాట్లకు వెళ్దామని ఏవేవో కలలు కంటూ ఉంటారు. అంతేకాదు దేశ విదేశాల్లో ఎంచక్కా జంట పక్షులా మారి విహరించాలనుకుంటారు. కానీ అందుకు భాగస్వామి ఒప్పుకోకపోతే అయ్యో అనవసరంగా పెళ్లి విషయంలో తొందరపడ్డామా అనిపిస్తుంది. మీ ఫ్రెండ్ కానీ, మీ బాస్ కానీ, లేదా మీ కొలీగ్ ఎవరైనా అందమైన అమ్మాయితో ప్రేమలో పడినప్పుడు కూడా మనలో చాలామందికి ఇలాంటి ఫీలింగ్ కలుగుతుంది. అది కూడా వారితో రిలేషన్షిప్ సన్నిహితంగా మారితే మాత్రం అబ్బా మ్యారేజ్ విషయంలో అనవసరంగా తొందరపడ్డామనిపిస్తుంది. కొందరికి కోరికలు అనేవి కొంచెం కొత్తగాను లేదా విభిన్నంగానూ ఉంటాయి. ముఖ్యంగా అడవులను ఇష్టపడేవారు, సాహసయాత్రలు చేయాలనుకునేవారు తమ భాగస్వామితో కలిసి విహారయాత్రలకు వెళ్దామనుకున్నప్పుడు, ఇంట్లోని పెద్దలు వద్దన్నప్పుడు, అత్తమామల కోసం అన్నింటినీ వదులుకోవాల్సి వస్తుంది. అలాంటి సందర్భంలో కూడా పెళ్లి విషయంలో తొందరపడ్డామా అనిపిస్తుంది. మీ చుట్టూ అందరూ సంతోషంగా ఉన్నప్పుడు, వారిలోని చాలామంది పెళ్లి చేసుకోకుండా ఆనందంగా ఆసక్తికరంగా ఉన్నప్పుడు మనకు ఇంటికి వెళ్ళాలంటేనే కొంత చిరాకు పుడుతుంది. అసలు ఇల్లంటే ఇష్టం తగ్గిపోతుంది. అలాంటి టైంలో కూడా పెళ్లి ఎందుకని త్వరగా చేసుకున్నామని అనిపిస్తుంది. పెళ్లి తర్వాత మీ లైఫ్ మొత్తం కేవలం ఇల్లు, ఆఫీసు, పనిగా మారిపోయినప్పుడు, అందులో మీకు మీరుగా డెసిషన్స్ తీసుకోలేకపోతే, ఎలాంటి బాధ్యతలను నిర్వర్తించలేకపోతున్నప్పుడు, ఏమీ చేయలేకపోతున్నామని అనిపించినప్పుడు, ఇదంతా మీ పెళ్లి త్వరగా చేసుకోవడం వల్లే జరిగిందని, మీ వైవాహిక జీవితంపై కూడా కొంత విరక్తి అనేది ఉంటుంది. పెళ్ళికి ముందు మనలో చాలామంది నైట్ పార్టీలు చేసుకుంటూ ఉంటారు. రాత్రంతా బాగా ఎంజాయ్ చేసి ఎప్పుడో ఇంటికొచ్చి వారు దాన్ని ఒక్కసారిగా మిస్ అయితే, అదొక్కటే కాకుండా ప్రతి 10 నిమిషాలకోసారి ఫోన్ చేసి విసిగించే పార్ట్నర్ దొరికినప్పుడు కూడా ఎందుకని ఇంత త్వరగా పెళ్లి చేసుకున్నామని అనిపిస్తుంది. మీ జీవితాన్ని మీరు స్వేచ్ఛగా జీవించలేనప్పుడు, మీ కుటుంబ సభ్యులు, మీ బాధ్యతలు, మీ పిల్లలు, అత్తమామల గురించి గుర్తు చేసినప్పుడు ఇంత త్వరగా పెళ్లి ఎందుకు చేసుకున్నామో అని ఫీల్ అవుతుంటుంటారు.